నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో అనవసరపు ఆపరేషన్లు ఆరోగ్యానికి చేటు, వడదెబ్బను ఎలా ఎదుర్కోవాలి, పిల్లల్ని ముంచెత్తుతున్న డిజిటల్ తరంగాలు, యోగాతో భుజం నొప్పి మాయం, ఇంకా హెల్త్ టిప్. ఆపరేషన్ అంటే మన అనారోగ్యాన్ని నయం చేసేదిలా ఉండాలి. కానీ ఇవాళ అవసరం లేకపోయినా కొంతమంది ఆపరేషన్లకు సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టాక గర్భసంచితో ఇక పని లేదని కుటుంబ నియంత్రణ ఆపరేషన్తో పాటు గర్భసంచి తొలగింపు ఆపరేషన్ కూడా చేయించుకుంటూ ఉంటారు. నిజానికి అనవసరపు ఆపరేషన్లతో మంచి కంటే చెడే ఎక్కువని గుర్తుంచుకోవాలి. అవసరం లేకపోయినా సర్జరీ చేయించుకోవటం వల్ల తలెత్తే కష్ట నష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడపిల్ల పుడితే ఇంటి వెలుగు అంటాం. అమ్మ అయితే మొత్తం కుటుంబానికి ఆధారమని కీర్తిస్తాం. కానీ అలాంటి మహిళలపైన నేడు అనవసరపు ఆపరేషన్ల నీడ పడుతోంది. సిజేరియన్లు, ట్యూబెక్టమీలు, గర్భసంచి తొలగింపులు, గాల్ స్టోన్ సర్జరీలు ఇవన్నీ అతివల ఆరోగ్యానికి ఇవాళ పెనుశాపాలుగా మారుతున్నాయి. చిన్న చిన్న సమస్యలకే శస్త్రచికిత్సలు చేయించుకోవటం, చిన్న ఆపరేషన్ తర్వాత తప్పనిసరిగా పెద్ద ఆపరేషన్ చేయించుకోవాలని అనుకోవటం, అవసరం లేకపోయినా సర్జరీలు చేయించుకోవటం మహిళల ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, సంతానలేమి సమస్య ఉన్నా సరే లాప్రోస్కోపీ చేయించేసుకున్నామండి, నా అండాశయంలో ఒక తిత్తుంటే తీసేశారండి అంటారు. అలాగే గర్భాశయంలో నాకు గడ్డలు ఉండేదండి, గడ్డలు తీసేశారండి అంటారు. ఇంకా ఏదైనా కొంచెం నడి వయసు వచ్చిందనుకోండి, వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుందండి, అందుకని చెప్పేసి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలని నా గర్భసంచి తీయించేసుకున్నానండి అంటారు. ఇవన్నీ సమస్యలు ఆపరేషన్లతో పోయేవి కావండి. అసలు ఆపరేషన్ అవసరమా లేదా అన్నది ముఖ్యంగా వీళ్ళు అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఆపరేషన్ ఎప్పుడు చెయ్యకూడదు అన్నది డాక్టర్లు ముందరగా నేర్చుకోవాలండి. ఎప్పుడు చెయ్యాలి అన్నది చాలా సులువే, ఎప్పుడు చెయ్యకూడదు అన్నది కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ గర్భాశయ సమస్యలు ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే అది తొలగించేసుకుంటే ఒక సమస్య వెళ్ళిపోద్ది అని. అలాగే నడుము నొప్పి ఏదైనా రానియండి, మనకి కడుపులోను నొప్పి రానియండి, లేకపోతే వాంతులు రానియండి, విరోచనాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది గర్భాశయంలో సమస్య అనుకుంటారు. ఆడవాళ్ళకి ఒక గర్భాశయమే ఉండదు కదండి. మనకి పొట్టలోని బోల్డ్ అవయవాలు ఉంటాయండి, 2 మూత్రపిండాలు ఉంటాయి, ఒక లివరు, ఒక స్ప్లీను, కడుపు, పెద్ద పేగు, చిన్న పేగు, అవన్నీ కాకుండాను ఒక ప్యాంక్రియాస్, ప్లీహము, గాల్ బ్లాడర్ ఇన్ని ఉంటాయండి. అవసరం అనుకోండి తప్పకుండా ఆపరేషన్ చేయించుకోవాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేది మన నానుడి. ఇదే నానుడి మహిళలకు శాపంగా మారుతోంది. సమస్య చిన్నదే కానీ ఆపరేషన్ చేస్తేనే సమస్య పూర్తిగా తగ్గుతుందనే మాటల్ని చాలామంది మహిళలు నమ్మేస్తున్నారు. కానీ ప్రతి సమస్యకి సర్జరీ ఒక్కటే పరిష్కారం కాదని మనం గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో సర్జరీ వరకు వెళ్లకుండానే మందులు, జీవనశైలి మార్పులు, చిన్న చికిత్సలతోనే పలు అనారోగ్య సమస్యల్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. నిజానికి ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అనవసరపు సర్జరీలకు చాలా వరకు చెక్ పెట్టొచ్చు. పిల్లలు పుట్టాక ఇక గర్భాశయంతో పనిలేదు, తీసేయించుకుంటే నెల నెల ఋతుస్రావం బాధలు కూడా తప్పుతాయనే నమ్మకం చాలామందిలో కనిపిస్తుంది. ఈ నమ్మకంతోటే చాలామంది గర్భాశయం తొలగింపు ఆపరేషన్కు ముందుకొస్తున్నారు. నిజానికి అధిక ఋతుస్రావం అవుతుందనో, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనో గర్భసంచిని వెంటనే తొలగించాల్సిన అవసరం లేదు. గర్భాశయం తొలగించకుండానే బ్లీడింగ్, ఫైబ్రాయిడ్స్ సమస్యలకు చికిత్స చేసేందుకు మెరీనా మొదలుకొని ఎంబులైజేషన్ వరకు చక్కటి చికిత్సలెన్నో ఇవాళ అందుబాటులో ఉన్నాయి. నిజానికి అవసరం లేకపోయినా గర్భసంచిని తొలగించటం వల్ల ఒంట్లో హార్మోన్ల సమతూకం దెబ్బతినిపోతుంది, ఎముకలు బలహీనమైపోతాయి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇవన్నీ జీవన నాణ్యతను తగ్గించేవే అంటారు నిపుణులు. చాలామందికి అవగాహన లేనిది ఏంటంటేను, ఆపరేషన్ ఒకటే కాదండి సమస్య. ఇక్కడ ఆపరేషన్ చేయాలంటే మత్తుమందు కూడా ఇవ్వాలి కదా. మత్తుమందు ఇచ్చినప్పుడు కూడా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయండి. అది చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మత్తుమందుతో ఒక్కొక్కసారి టేబుల్ మీద పేషెంట్ చనిపోవచ్చు.
ఇవన్నీ సమస్యలు కదండి. నిజంగా అవసరం అనుకోండి తప్పకుండా చేయాల్సిందే. తర్వాత ఎక్కడ చేయించుకోవాలి, ఎంత మేరకు చేయించుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు 40వ పళ్ళు కనుక ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చి గర్భాశయం తీయించుకోవాలంటే వాళ్ళ అండాశయాలు తీయించుకోకూడదండి. ఎందుకంటే అందులోంచి హార్మోన్స్ ఇంకా వస్తూ ఉంటాయి. ఒక్కసారికి అండాశయాలు కూడా తీసేస్తే కనుక మనకి హార్మోన్స్ సడన్గా తగ్గిపోతాయండి బాడీలో. దాన్ని సర్జికల్ మెనోపాజ్ అంటారు. అలా ముట్లు ఉడిగిపోయిన సమయంలో వచ్చే సమస్యలు చాలా ఎక్కువగా వచ్చేస్తాయండి ఈ సమయంలో. కాబట్టి ఈ సర్జికల్ మెనోపాజ్ అన్నప్పుడు ఒట్టి యూట్రస్ తీయాలి, ట్యూబ్స్ తీసేయవచ్చంటే ట్యూబ్స్ ఎందుకు తీయాలంటే ట్యూబ్స్ ఉంటే ఒక్కొక్కసారి ఓవరీలో క్యాన్సర్ వచ్చేదానికి దోహదపడుతుందని చెప్తారండి. అంతేకాని అయిన దానికి కాని దానికి అన్నిటికీ కూడాను ఆపరేషన్లు చేసుకోకూడదండి. ఒకవేళ మీకు సమస్య ఉంటే సెకండ్ ఒపీనియన్కి ఇంకొంచెం సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని అవసరమైతే తప్పకుండా చేయించుకోవాలి. అవసరం లేనప్పుడు చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఆపరేషన్ అవసరమైతే ప్రాణాలు కాపాడుతుంది, అనవసరమైతే జీవితాన్ని మొత్తంగా దెబ్బతీస్తుంది. అందుకే ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అనే విషయాన్ని భయంతో కాదు, అవగాహనతో నిర్ణయం తీసుకోవాలి. సర్జరీ నిజంగా అవసరమా అన్నది ఆలోచించుకోవాలి. అవసరమైతే మరొక డాక్టర్ని కలిసి రెండో అభిప్రాయం తీసుకోవాలి. ఇలా అవగాహనతో వ్యవహరిస్తే చాలు, అనవసరపు ఆపరేషన్లకు చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు. వేసవి అంటేనే ఎండల దాడి. ఓవైపు వేడి ఉక్కబోతలు, మరోవైపు ప్రచండ బాణుడి ఉగ్రరూపంతో ఎండాకాలం మనకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. తీవ్రమైన ఎండల ధాటికి వేసవిలో మనలో చాలామంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా వృద్ధులకు వడదెబ్బ అనేది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంటుంది. సకాలంలో సరైన ఉపశమన చర్యలు తీసుకోకపోతే వడదెబ్బ మూలంగా ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతూ ఉంటాయి. వడదెబ్బ తగిలిన అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, ఉపశమనం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వడదెబ్బ వేసవి విసిరే పంజా ఇది. వడదెబ్బ అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య. వడదెబ్బను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతుంటాయి. సహజంగా ఎండల వేడిని తట్టుకునేందుకు మన శరీరం చెమట రూపంలో నీటిని బయటకు పంపి తనను తాను రక్షించుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ ఎండల తీవ్రతను నియంత్రించే వ్యవస్థ మన శరీరంలో విఫలమైనప్పుడు మనిషి అపస్మారకంలోకి వెళ్ళటం, అసలు చెమటలు పట్టకపోవటం, తలపోటు, వాంతులు, తీవ్రమైన జ్వరం లాంటివి వచ్చి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. వడదెబ్బ తగిలిన వారిలో శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 105 డిగ్రీల దాకా వెళుతుంది. శ్వాసక్రియ వేగం పెరుగుతుంది. రక్తపోటు, పల్స్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోతుంటారు. ఈ స్థితిలో నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంది. వడదెబ్బ తగిలినప్పుడు ముందుగా ఆ వ్యక్తి ఒంటిపైన ఉన్న దుస్తుల్ని తొలగించాలి. చల్లగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించే ప్రయత్నం చేయాలి. తడిబట్ట లాంటిది కప్పటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గ్లూకోజ్ నీళ్లను లేదా కొబ్బరి బోండా నీళ్లను తాగించటం మంచిది. పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉన్నప్పుడు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. అవసరాన్ని బట్టి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. వడదెబ్బను నివారించుకునేందుకు వేసవి సీజన్లో కాటన్ దుస్తులు ధరించటం మేలు. పసుపు, తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మరీ మంచిది. నీళ్లను, ద్రవాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా గొడుగును వాడుకోవాలి. వేసవిలో దూరపు ప్రయాణాలు చేయకపోవటం ఉత్తమం. పిల్లల చిన్ని బొజ్జలు నింపటం సులువే కానీ ఆరోగ్యకరమైన భోజనంతో నింపటం చాలా కష్టం. మరి ఎదిగే పిల్లలకి ఎలాంటి ఆహారం అవసరం? ఏం చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు? ఇందుకు ఆహార పదార్థాల ఎంపిక చాలా కీలకమని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా ప్రతిరోజు రాత్రి నానబెట్టిన బాదం పప్పును ఉదయం తినిపించటం వల్ల పిల్లలకు సరైన పోషకాలు లభిస్తాయి. జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. పిల్లల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. ఉడికించిన కోడిగుడ్డు పిల్లలకు ఎంతో శక్తినిస్తుంది. దీంతో వారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది తల్లులు రోజు ఇంట్లో ఏం వండుతారో ఆ ఆహారాన్నే పిల్లలకు తినిపిస్తూ ఉంటారు. అయితే చిన్నారుల ఆహార విషయంలో కాస్త జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు.
పెద్దవాళ్ళు కాస్త కారంగా ఉన్నా సరే తిని జీర్ణం చేసుకుంటారు. కానీ పిల్లలు అలా కాదు. వాళ్ళకి కారం, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని పెట్టకుండా ఉండటమే ఉత్తమం. ఇక కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అందించటం వల్ల వారి దేహ దారుఢ్యానికి మంచిది. పిల్లలకు రోజుకో పండుని తినిపించాలి. లంచ్ బాక్సులో పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు కాకుండా రోజుకో పండును ఉంచాలి. వీలైతే ఆ ఫలాలను అందమైన బొమ్మల తీరుగా కట్ చేసి పిల్లలకు అందించాలి. దీంతో వాళ్ళు ఆడుతూ పాడుతూ తినేస్తారు. దీంతో శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. కొంతమంది పిల్లలు పాలు తాగేందుకు ఇష్టపడరు. తాగటం లేదని సరిపెట్టుకుని ఊరుకోకూడదు. మెల్లగా వాళ్లకు పాలు, పెరుగు, నెయ్యి తినే విధంగా అలవాటు చేయాలి. పాలతో ఎన్నో రకాల వంటకాలు చేయవచ్చు. ఎలా చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారో వాటిని వండి వాళ్లకు తినిపించాలి. పిల్లలు అన్ని ఆహార పదార్థాలను తిని జీర్ణం చేసుకోలేరు. అందువల్ల వాళ్ళకి ఏ ఆహారం తినిపించాలన్నా కొద్ది కొద్దిగా మొదలు పెట్టాలి. వాళ్ళు ఏ ఆహారాన్ని ఇష్టంగా తింటున్నారో గమనించాలి. పిల్లలు పెరిగే కొద్దీ జంక్ ఫుడ్ తినేందుకు అలవాటు పడతారు. ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు. జంక్ ఫుడ్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. పిల్లలు, పెద్దలు జంక్ ఫుడ్కు ఎంత దూరం ఉంటే ఆరోగ్యానికి అంత మేలు. మొబైల్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్టాప్ ఏదైనా కావచ్చు, వీటి నుంచి వెలువడే డిజిటల్ తరంగాలు ఇవాళ పిల్లలను ముంచెత్తుతున్నాయి. వారి మెదళ్లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. దీంతో పిల్లల మానసిక, అభ్యాసన సామర్థ్యాలు బాగా దెబ్బతింటున్నాయని అనేక పరిశోధనలో ఇప్పటికే వెల్లడైంది. అయితే చిన్నపాటి జాగ్రత్తలతో డిజిటల్ పరికరాల దుష్ఫలితాల్ని చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల మెదళ్ళు స్పాంజి లాంటివి. ఎదిగే క్రమంలో అవి ఎక్కువ విషయాలను గ్రహిస్తాయి, మంచిని చెడుని నిక్షిప్తం చేసుకుంటాయి. అయితే అతి చిన్న వయసులోనే స్క్రీన్కు అలవాటు పడుతుండడం తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పలు రకాల సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా వారిలో నైపుణ్యాలు నేర్చుకునే స్వభావం దెబ్బతింటోందని, వారు పరధ్యానంగా మారుతున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే 5 ఏళ్లలోపు పిల్లలకు రోజు గంటకు మించి స్క్రీన్ సమయం ఇవ్వద్దని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల్లో, పనుల్లో తీరిక లేకుండా ఉన్న తల్లిదండ్రులకు ఇది అసాధ్యంలా అనిపించవచ్చు. కానీ పిల్లలపై స్క్రీన్ సమయం దుష్ప్రభావం చూపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఏడుస్తుంటే మొబైల్ ఇచ్చి ఆడుకోమనడం, మారం చేస్తుంటే సెల్ ఫోన్ ముందు పెట్టి అన్నం తినిపించడం ఆరోగ్యకరం కాదని తల్లిదండ్రులు గ్రహించాలి. ఇతర కార్యకలాపాల్లో పిల్లలను నిమగ్నం చేయడం ద్వారా స్క్రీన్ టైంను తగ్గించవచ్చు. పిల్లల భోజన సమయాల్లో స్క్రీన్, మొబైల్ తప్పనిసరిగా దూరంగా ఉండేలా చూడాలి. ఆ సమయంలో మంచి సంగీతం వినడం అలవాటు చేయొచ్చు. వారి చదువు, ఆసక్తులు, హాబీల గురించి మాట్లాడటం, సమకాలీన అంశాలపై చర్చించడం చాలా మేలు చేస్తుంది. అవసరమైన సమాచారాన్ని పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూడడం వల్ల వారు ఆ విషయాలు చూడడానికే అలవాటు పడతారు. తద్వారా జంక్ విషయాలను తగ్గించవచ్చు. ఇక నిద్రవేళల్లో పిల్లల బెడ్రూమ్లో స్క్రీన్ అందుబాటులో లేకుండా చూడాలి. నిద్రకు ముందు ఏదైనా పుస్తకం చదవమనడం లేదా బొమ్మలు గీయమని చెప్పాలి. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో యాప్ల వాడకాన్ని పరిమితం చేసే టైమర్లు, పిన్ కోడ్లు ఉన్నాయి. ఇవి స్క్రీన్ సమయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటితో పిల్లలు వాడే యాప్లు, వెబ్సైట్ల కార్యకలాపాలను కూడా ట్రాక్ చేయొచ్చు. వారానికో రోజు పర్యాటక ప్రదేశానికో లేక మంచి సాంస్కృతిక కార్యక్రమానికో కుటుంబంతో సహా వెళ్లడం అలవాటు చేసుకోవడం మేలు. ఆ రోజు అతి తక్కువ స్క్రీన్ టైం అందుబాటులో ఉండేలా చూడండి. పిల్లలు చిన్నగా దానికి అలవాటు పడతారు. వ్యక్తిగత పనులు, చదువు, హోంవర్క్, భోజనం, విరామం, హాబీలు అన్నిటికీ సమయం కేటాయించేలా ప్రణాళిక తయారు చేయండి. వారాంతాల్లో ఒకసారి అరగంట, గంట మాత్రమే స్క్రీన్ టైంకు అనుమతించాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లల స్క్రీన్ టైంను చాలా వరకు తగ్గించవచ్చు. మన మోకేళ్లు బాగుంటేనే మనం చక్కగా నడవగలం. అలాగే మన భుజం బాగుంటేనే మనం నిత్య జీవితంలో అన్ని రకాల పనుల్ని సులువుగా చేసుకోగలం. అయితే భుజం, కీలులో ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా అది మన పాలిట పెద్ద కష్టమే అవుతుంది. చెయ్యి కదలికలన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. తినడం, తాగడం కూడా కష్టమైపోతుంది. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ మనలో కొంతమందికి భుజంలో నొప్పి అనేది వేధిస్తూ ఉంటుంది. దైనందిన కదలికల్ని కట్టిపడేసే భుజంలో నొప్పికి యోగాను ఒక చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. భుజం నొప్పిని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈనాటి కార్యక్రమంలో భుజం నొప్పి సమస్యకి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఏమేమి చేయాలి, కొన్ని ముద్రలు ఎలా చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చి భుజం నొప్పి వస్తుందండి అని చెప్తున్నారు. రాత్రి పడుకుంటూ ఉంటే, ఒక ప్రక్క పడుకుంటూ ఉంటే భుజం అంతా నొప్పి వచ్చేస్తుంది అని చాలామంది దగ్గర విన్నాను. సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే ఏదైనా పట్టినప్పుడు, లేదంటే ఆర్థరైటిస్ సమస్య వచ్చినప్పుడు, లేకపోతే ఇట్లాంటి సందర్భంలో ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఈ సమస్యను వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. సరైనటువంటి పౌష్టికాహారం తీసుకుంటూ, అంటే కాల్షియం చక్కగా ఎక్కువగా ఉండేటటువంటిది ఆహారాన్ని తీసుకుంటూ, అదేవిధంగా డి విటమిన్ శరీరానికి సమృద్ధిగా లభించేటటువంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని, వాటికి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు, ఆసనాలు కూడా చేయడం ద్వారా కూడా చాలా ఇమ్మీడియట్లీ అది రిలీఫ్ రావడం అని కూడా గమనించాం. దాంట్లో భాగంగా కటిచక్ర ఆసనం, అర్ధ కటిచక్ర ఆసనం, అదేవిధంగా వాయుముద్ర. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. కటిచక్రాసనం, పాదాలు 2 జతలో ఉంటాయి. దండాసనంలో ఉన్న తర్వాత 2 చేతుల్ని పైకి రేజ్ చేయాలి, షోల్డర్స్ హైట్కి. ఇప్పుడు మీ యొక్క రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ ఉంచి, మీ లెఫ్ట్ హ్యాండ్ని ఎంత వీలైతే అంత పూర్తిగా రైట్ సైడ్ భుజం దాకా వచ్చే విధంగా స్ట్రెచ్చింగ్ చేయాలి. ఆ స్ట్రెచ్చింగ్ స్టేజ్లో ఆ విధంగా ఉంచాలి. రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్కి ప్రెజర్ ఉంచి, ఇప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి. ఇప్పుడు అదేవిధంగా రైట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచుకొని, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్కి రైట్ సైడ్ ఉంచాలి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో మీ యొక్క రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గరికి వచ్చే విధంగా టర్న్ చేసి స్ట్రెచ్చింగ్లో ఉంచాలి. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేసి, ఇప్పుడు అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఇంకోసారి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంచుకొని, మీ యొక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ ఉంచి, మీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ని పూర్తిగా రైట్ సైడ్ స్ట్రెచ్చింగ్ చేసి ఉంచాలి. స్లోలీ రిలీజ్ చేయాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఉంచు, పూర్తిగా రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ దగ్గర తీసుకొని రావాలి. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేయాలి. 2 చేతులు యథాస్థానానికి క్రిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని పూర్తిగా రేజ్ చేసి అర్ధ కటిచక్రాసనం, పూర్తిగా రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. నిదానంగా యథాస్థానానికి రావాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ని కూడా రేజ్ చేయాలి, శ్వాసను తీసుకుంటూ. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వాలి, బెండ్ అవ్వాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. ఇప్పుడు వాయుముద్ర చేస్తాం. సుఖాసనంలోకి రావాలి. సుఖాసనంలో కూర్చున్న తర్వాత ఇప్పుడు మనం వాయుముద్ర చేస్తాం. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంటాయి. ఈ స్థితిలో చూపుడు వేలును పూర్తిగా ఫోల్డ్ చేయాలి. చూపుడు వేలు యొక్క వెనక భాగాన బొటన వేలు ఆనించి ఉంచాలి. చూపుడు వేలు యొక్క చివరి భాగం అరిచేయిలో తాకుతున్న విధంగా ఉంటుంది. మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. నెక్ రిలాక్స్గా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి.
కళ్ళు మూసుకొని ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. స్లోగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. After breathe out, slowly release your mudra. Open your eyes. చూసారు కదండి ఈ కటి చక్రాసనం. ఒక్కొక్క చేత్తో 5 నుంచి 10 సార్లు కనుక ఈ షోల్డర్ స్ట్రెచ్చింగ్ సంబంధించినటువంటివన్నీ చేస్తూ, అదేవిధంగా అర్ధకటి చక్రాసనం, ఇవన్నీ కూడా భుజాల భాగంలో కండరాలని చక్కటిగా వ్యాయామం చేయించి కండరాల యొక్క శక్తిని పెంపొందించేటటువంటి ఆసనాలు. అదేవిధంగా షోల్డర్స్ రొటేషను, ఓకే, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసినట్లయితే, అదేవిధంగా ఈ వాయు ముద్ర ముఖ్యంగా ఈ 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు కనుక ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇట్లా 3 దఫాలుగా చేసినట్లయితే మీకు చాలా మార్పు, కొద్ది రోజుల్లోనే మార్పు గమనించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాల ద్వారా, ముద్రల ద్వారా కూడా మన యొక్క ఇమ్యూనిటీని పెంచుకొని మన యొక్క ఆరోగ్య సమస్యలని, అనారోగ్య సమస్యలను నయం చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం పొందవచ్చు. భుజ నొప్పిని తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. పుచ్చకాయ రసం లేదా బార్లీ జావలోకి కొద్దిగా పటిక బెల్లాన్ని లేదా కొబ్బరి నీళ్లను కలుపుకొని తాగండి. వేసవి తాపం, దప్పికల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.